సుఖోయ్ ద్వారా ఒక గ్లైడ్ బాంబ్ టెస్ట్ చేశారు సార్. అది చాలా సక్సెస్ అయింది. డిఆర్డిఓ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్ది. ఈ గ్లైడ్ బాంబ్ అంటే ఏంటి సార్? అండ్ వీళ్ళు సుఖోయ్ నుంచి లాంచ్ చేయడం ద్వారా ఏ దేశానికన్నా మెసేజ్ వెళ్ళిందా? అండ్ ఇది మన అమలు పొదిలో ఇది ఎలాంటి ఒక ఫోర్స్ టు రెకన్ విత్ కిందని ఇది నిలవబోతుంది? అంటే మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బాంబ్ వేసినప్పుడు రెండు విధాలైనటువంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో ఎయిర్ టు ఎయిర్ అని, ఎయిర్ టు సర్ఫేసు, తర్వాత మనకు ఎయిర్ టు సీ, ఇటువంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ బాంబ్స్ ఏంటంటే బంకర్ బర్స్టర్స్, మామూలుగా పైన ఉన్నట్టు కాకుండా లోపలికి వెళ్ళి డెటనేట్ అయ్యేటువంటి. ఫర్ ఇన్స్టెన్స్ బాలకోట్లో అట్లాంటిది కొట్టాం మనం. బాలకోట్లో అది ఒక కన్నం చేసుకుని లోపలికి వెళ్ళి లోపల నుంచి డెటనేట్ అయింది. అటువంటి మనం కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ వాడుతుంది ఎయిర్ ఫోర్స్. ఈ గ్లైడ్ బాంబ్స్ అన్నవి ఏంటంటే మామూలు బాంబ్ అయితే వచ్చి గ్రావిటీ ఫోర్స్ తోటి దాని ప్రొపల్షన్ తోటి వచ్చి కొడుతుంది. ఇది అలా కాకుండా గ్లైడ్ అవుతూ వెళ్తుంటుంది. అందుకని దాని పేరు గ్లైడ్ అంటారు. దానికి రెక్కలు ఉంటాయి. అది గ్లైడ్ అవుతూ వెళ్తుంది. దాని మూవ్మెంట్ అంతా కంట్రోల్ చేయొచ్చు. ప్రెసిషన్ అటాక్ చేయగలదు అది. ప్లస్ పెద్ద అడ్వాంటేజ్ గ్లైడ్ బాంబ్స్కి ఏంటంటే ఎనిమీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ రెడార్స్ నుంచి తప్పించుకోగలదు. అందుకని ఇది చాలా విధమైనటువంటి చాలా స్ట్రాంగ్ వెపన్ ఇది. గతంలో మనం అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో డిఆర్డిఓ సైంటిస్టులు వీళ్ళందరూ మెల్లిమెల్లిగా దీని మీద ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు మన దేశంలోనే ఇవన్నీ కూడా తయారు చేసుకొని మనం టెస్ట్ చేయగలిగినటువంటి కెపాబిలిటీ పెంచుకుంటున్నాం. ఫస్ట్ టైం ఆ టెస్ట్ సక్సెస్ఫుల్ అయింది. మన వీలర్ ఐలాండ్ అంటాం కదా, మన ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరిట ఉన్నటువంటి ఒడిస్సాలో చండీపూర్ అంటారు దాన్ని. ఆ చండీపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వీలర్ ఐలాండ్ని భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది దాని మీద. కాబట్టి అక్కడ టెస్ట్ చేయడం జరిగింది. అది సుఖాయ్ ప్రెసిషన్ తోటి పర్ఫెక్ట్గా రమారమి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని కొట్టగలిగారు. రెడార్కి చిక్కకుండా కొట్టడం అనమాట. ఈ మెసేజ్ ఇందాక నువ్వు అడిగావు మెసేజ్ ఎవరికని. తప్పకుండా ఈ మెసేజ్ ఎవరికి వెళ్తుంది? మన శత్రువులకి. మన శత్రువులు ఎవరున్నారు? పాకిస్తాన్, చైనా. పాకిస్తాన్లో మనం ఈరోజు కొట్టామంటే కనుక ఈ గ్లైడ్ బాంబ్ కనుక మనం రిలీజ్ చేసామంటే వాళ్ళ రెడార్స్ దొరకవు. మొత్తం చూస్తే కనుక మనకు పాకిస్తాన్ అంతా కూడా 250-300 కిలోమీటర్లు దాటిలేదు. అంటే భారత్ సరిహద్దు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాకా 250-300 కిలోమీటర్ల లోపల కవర్ చేసేయగలము. కాబట్టి ఇది కొట్టగలిగితే కనుక వాళ్ళ డీప్ ఇంటూ పాకిస్తానీ టెరిటరీస్, వాళ్ళకున్న అసెట్స్ అన్ని కూడా మనం కొట్టగలం. అటువంటి కేపబిలిటీ దీనికి, అంటే వాళ్ళ రెడార్స్ చిక్కకుండా కొట్టగలం. అంటే అభినందన్ దొరికినట్టుగా ఈ అవసరం ఉండదు, ఎందుకంటే ఆ ఎయిర్ స్పేస్ లోకి మనం వెళ్ళక్కర్లేదు. వాళ్ళ ఎయిర్ స్పేస్ వెళ్లకుండా మన ఎయిర్ స్పేస్ నుంచే కొట్టచ్చు. ప్లస్ వాళ్ళ రెడార్స్కి చిక్కకుండా కొట్టచ్చు. మనం గతంలో మన దగ్గర కొంత టెక్నాలజీ ఉండింది కానీ అంత విస్తృతంగా లేదు. మన దేశంలో మనం తయారు చేసుకోవడంలో రెండు ఉద్దేశాలు. ఒకటి, టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకోగలము. బయట నుంచి వచ్చేదానికంటే కూడా మనం ఇంకా అద్భుతంగా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి వాతావరణము, వాళ్ళకున్నటువంటి పరిధులలో వాళ్ళు దాని టెక్నాలజీని తయారు చేస్తారు. మనకున్న పరిధులు వేరే. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు డెజర్ట్ టెరైన్లో కొడితే కనుక డెజర్ట్ టెరైన్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ రెడార్స్ వాళ్ళు బహుశా డిటెక్ట్ చేయొచ్చు. రాజస్థాన్ దాంట్లో, కాశ్మీర్ ప్రాంతంలో డిటెక్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అనీవెన్ టెరైన్ ఉంటుంది కాబట్టి. సో ఇటువంటి కొన్ని దాంట్లో మోడిఫికేషన్స్ చేసుకొని మన భారతదేశానికి సంబంధించినటువంటి మన రిక్వైర్మెంట్స్ అనుగుణంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది మన గ్లైడ్ బాంబ్స్ని. అలాగే కాదు, మిగతా టెక్నాలజీ కూడా క్రమేపీ మన ఉన్నటువంటి భౌగోళికమైన మన పరిస్థితులను ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు మన సైంటిస్టులు అందరూ కూడాను. అది ఒకటి. రెండవది, యుద్ధం అంటూ జరిగితే కనుక ఇంకొకరి మీద ఆధారపడవలసిన దౌర్భాగ్యం పరిస్థితి మనకు రాకూడదు. 71 యుద్ధం జరిగినప్పుడు మనకు తెలుసు మన దగ్గర బుల్లెట్లు అయిపోయాయి, చిన్న చిన్నవి. ఇన్ఫ్యాక్ట్ మన ట్యాంకులో పెట్టి పేల్చేటువంటి అమ్యునిషన్ అయిపోయింది మన దగ్గర. చాలా తక్కువ ఉండేది, చాలా కష్టంలో ఉండిందాం మనం. 2 ఫ్లైట్ లోడ్స్ వర్త్, అంటే 2 విమానాల్లో కంప్లీట్గా నింపి మా గోల్డా మేయర్, అప్పుడు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, భారతదేశానికి పంపించడం జరిగింది. ఇంకా అప్పుడు మనం ఇజ్రాయెల్ తోటి దౌత్య సంబంధాలు కూడా లేవు మనకి. పంపించి ఆవిడ చిన్న నోట్ పంపించింది, మేము మీ దగ్గర నుంచి ఏం అడగట్లేదు, మీ మైత్రి అడుగుతున్నాము, మాతో మళ్ళీ మీరు సత్సంబంధాలు పెట్టుకోండి అని అడగడం జరిగింది. నిజమైన మిత్రుడు అప్పుడు వాళ్ళు ఇవ్వడం వల్ల మనం యుద్ధం చేయగలిగాం. అటువంటి పరిస్థితులు మళ్ళీ మనకు రాకూడదు. టెక్నాలజీ, రాబోయే రోజుల్లో టెక్నాలజీతో యుద్ధం చేయబోతున్నాం కాబట్టి ఆ టెక్నాలజీ అంతా భారతదేశంలోనే ఉందంటే కనుక మనము దీన్ని కౌంటర్ చేయగలం. మోదీ గారు దానికి ఇంకో మెట్టు ముందరికి వెళ్ళారు. వీటిని మనం ఎక్స్పోర్ట్ చేయాలని డిసైడ్ చేశారు ఆయన. సరే, మనం క్రిటికల్ టెక్నాలజీస్ కొన్ని చేయం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఇప్పట్లో మనం ఎక్స్పోర్ట్ చేయము. మామూలు 290 కిలోమీటర్స్ బ్రహ్మోస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే వీటినన్నిటి కూడాను గ్లైడ్ బాంబ్స్ కావచ్చు, పినాక కావచ్చు, లేదా మనకు ఇతరతర ఆకాష్ కావచ్చు, చాలా మన దగ్గర డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీని మనం ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా మనం తీసుకువెళ్తున్నాం. కాబట్టి అనదర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ అవర్ సైంటిస్ట్స్. ఎస్పెషల్లీ ఐఏఎఫ్లో కనుక మనం చూసినట్టయితే 2014 తర్వాత నుంచి
పెద్ద పెద్దవి ఏవైతే ఉంటాయి లైక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ కాంబాట్ హెలికాప్టర్స్ కానివ్వండి, వీటితో పాటు మైన్యూట్వి రేడార్స్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టారు. అండ్ ప్రెసిషన్ గైడెడ్ బాంబ్స్ కానివ్వండి, ఇప్పుడు ఆస్త్ర బియాండ్ విజువల్ రేంజ్ కానివ్వండి, లేకపోతే DRDO గ్లైడ్ బాంబ్స్ కానివ్వండి, ఇవి. సో మీరు అన్నట్టుగా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి చేస్తున్నారు. బట్ ఈజ్ ఇట్ ఇనఫ్ సార్? ఇప్పుడు మన దగ్గర ఉన్న మనకు కూడా స్క్వాడ్రన్స్ తక్కువ ఉన్నాయి, మన స్క్వాడ్రన్స్ పెంచుకుంటూ ఉన్నదాన్ని చేస్తూ చేయాలి. సో ఇప్పుడున్న శక్తి సరిపోతుందా? తప్పకుండా సరిపోదు, తెలిసిన విషయమే అది. అంటే మనకు గవర్నమెంట్ అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ ఓన్లీ 42 స్క్వాడ్రన్స్. 42 ఎప్పుడో దీన్ని అప్రూవ్ చేశారు, 40-50 ఏళ్ల క్రితం ఎప్పుడో అప్రూవ్ చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు మనకి ఎన్ని మారిపోయే పరిస్థితులు, మనకి టెక్నాలజీ మారిపోయింది. మారిపోతున్న టెక్నాలజీ అనుగుణంగా మనకు మారుతున్నటువంటి భౌగోళికమైన పరిస్థితుల అనుగుణంగా చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళు కూడా టెక్నాలజీ పెంచుకున్నారు కదా. కాబట్టి మనం బహుశా అప్పుడు ఉన్నటువంటి స్క్వాడ్రన్స్ సరిపోకపోవచ్చు. అప్పుడు కూడా ఏమన్నారు, 42 స్క్వాడ్రన్స్ మనల్ని రక్షించుకోవడానికి మాత్రమే సరిపోతాయన్నారు. అంటే జస్ట్ మనల్ని డిఫెండ్ చేయడానికి మాత్రమే సరిపోతాయి. ఇంకా వెళ్ళి ఎక్కడైనా ఆపరేషన్స్ చేయాలంటే మన చేత కాదు, చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు 5వ పెద్ద జీడిపి నుంచి 3వ పెద్ద జీడిపిగా ఎదగబోతున్నాం. బహుశా నేను అనుకోవడం ఏంటంటే రాబోయే 2 దశకాలలో 2వ స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చైనా క్షీణిస్తోంది. సరే, వాళ్ళని ఓవర్టేక్ చేయాలంటే చాలా కష్టం, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్సెస్ కెపాసిటీ, వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు, విషయాలు, ఇవన్నీ మనం గ్లోబల్ రౌండప్లో ఎనీవే చర్చిస్తున్నాము. దాని దృష్ట్యా వాళ్ళు క్షీణిస్తున్నప్పుడు మనం వాళ్ళని ఎప్పుడో క్రాస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. మరి ఇంత పెద్ద వాణిజ్యం ఉండి ఇంత పెద్ద ఎకానమీ పెరుగుతున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన సరిహద్దులు కాపాడుకోవాలంటే సరిపోదు కదా. కాబట్టి కొంచెం మన ఎక్స్టెండెడ్ కెపాసిటీ, మన దూరం కూడా వెళ్ళి కొట్టగలిగిన కెపాసిటీస్ మనకు ఉండాలి. ఈరోజు చూసాం మనం, ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశం అది, ఎక్కడ యమన్, ఎక్కడ హౌతీసు, ఎక్కడ హిజ్బుల్లా, ఎక్కడ కూడా వెళ్ళి వాళ్ళు కొట్టొస్తున్నారు, ఇరాన్లో వెళ్ళి కొట్టొస్తున్నారు. కాబట్టి ఆ కేపబిలిటీ ఉండాలి. కేపబిలిటీ ఉన్నప్పుడు, ఆ శక్తి ఉన్నప్పుడే మనల్ని ఎవరైనా గౌరవిస్తారు. ఈరోజు అమెరికాను ఎందుకు గౌరవిస్తున్నారంటే వాడికి ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి. శక్తివంతుడినే, బలవంతుడినే ఎవరైనా గౌరవిస్తారు. మన శత్రువులకు మన శక్తి తెలిస్తే మనల్ని మన తట్టు కన్నెత్తి చూడడానికి 10 సార్లు ఆలోచిస్తారు వాడు. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి, ఆ శక్తిని పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి. అందుకోసం అని చెప్పి ఈ 42 స్క్వాడ్రన్స్ మనకు సరిపోవు, ఇంకా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈ 42 స్క్వాడ్రన్స్ నింపడానికి కోసమే మనం కష్టపడుతున్నాం. F404 ఇంజిన్స్ రావట్లేదు మనకు, 414 చాలా దూరపు మాట. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? MK2 వర్షన్ ఎప్పుడు వస్తుంది? AMCA ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ డేట్స్ పెట్టుకున్నాం. ఆల్రెడీ మనకు తేజస్ ఫస్ట్ వర్షనే డిలే అయిపోయింది. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఈ అక్టోబర్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. చూద్దాం, హ్యాండ్ ఓవర్ అయ్యాక మనం ఎనీవే డిఫెన్స్లో డిస్కస్ చేద్దాం, డిఫెన్స్ రౌండప్లో. బట్ రాబోయే రోజుల్లో MK2 ఎప్పుడు వస్తుంది? మన ఆ ఎయిర్ ఫోర్స్కే వీళ్ళు నిజంగా ఎన్ని రోజులు పడుతుందో వీళ్ళు సప్లై చేయడానికి. దాని తర్వాత మనం ఎక్స్పోర్ట్ అంటున్నాం, మనం ఎక్స్పోర్ట్ మార్కెట్కి ఏం చేస్తాం? సో దాని గురించి ఇది ఇప్పుడే మొదలుపెట్టాం, మనం ప్రయాణం ఇప్పుడే మొదలుపెట్టాం. దారి అనేది ఇంకా చాలా దూరం ఉన్నది. ఆల్రెడీ HAL కూడా బహుశా నాసిక్లోను ఇంకొక దగ్గర 2 దగ్గర తేజస్ అసెంబ్లీ లైన్స్ ఇంకా 2 పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సీరియస్గా మన నేవీ కానీ ప్రభుత్వం కానీ ఏం ఆలోచన చేస్తుందంటే ఎయిర్ ఫోర్స్ని కూడా ప్రైవేట్ రంగ సంస్థలకి అవుట్సోర్స్ చేద్దామని చూస్తున్నారు. అంటే గవర్నమెంట్ కెపాసిటీ సరిపోకపోతే వాళ్ళ కెపాసిటీని కూడా మనం వాడుకునే దిశగా కొంత వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్లాన్స్లో ఉన్నారు వాళ్ళు. జాయింట్ వెంచర్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండర్ దేర్ సూపర్విషన్ వాళ్ళకి ఇచ్చేసి బిల్డ్, అంటే వీళ్ళకి డిజైన్స్ అంతా వాళ్ళే ఇస్తారు, వాళ్ళు వీళ్ళకి చేసిస్తారు. మేడ్ టు ఆర్డర్ డిజైన్ అలాంటిది దీంట్లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ సంవత్సరానికి వీళ్ళు 30 ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళు తయారు చేయగలిగితే ప్రైవేట్ రంగం కూడా దాంట్లో దూరిందంటే బహుశా ఇంకో 10 ఆడవచ్చు, ఇంకో 15 ఆడవచ్చు. కనీసం ఆ 10-15 మనం ఎక్స్పోర్ట్ పైన వాడుకోవచ్చు కదా, మనకు అవసరం లేకపోయినా. కాబట్టి ఆ కెపాసిటీ బిల్డింగ్ మీద ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.